ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రభువైన యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామములో మీ అందరికీ వందనములు. ఆరాధన అంటే ఏమిటి అని మనం గమనిస్తున్నాం. దాంట్లో ఇదివరకు 2 భాగాల వరకు గమనించాం. ఇప్పుడు 3వ భాగంలో ఉన్నాం. అంటే మనము చూస్తున్న ప్రకారము ఆరాధన అంటే పాటలు పాడడం, ఆరాధన అంటే చప్పట్లు కొట్టడం, ఆరాధన అంటే చేతుల పైకెత్తి పాడడం, ఇది మాత్రమే మనం గమనిస్తున్నాం. అయితే దేవుని వాక్యానుసారముగా ఆరాధన అంటే ఏమిటి అని మనము ఇదివరకే 2 భాగాలు గమనించాం. ఎవరైనా దాన్ని చూడకుండా ఉంటే దాన్ని చూసిన తర్వాత దీన్ని మీరు గమనించినట్లయితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వాక్యం, సంగీతములతోనూ కీర్తనతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒక్కడికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు సహితముగా మీ హృదయములో దేవుని గురించి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఆమేన్. మీ పరిశుద్ధ గ్రంథాన్ని తీసి ఒకసారి వాక్యాన్ని గమనించండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ, వాక్యాన్ని గమనించండి. కీర్తనలు ఆత్మ సంబంధమైన పద్యములతో మనం ఏం చేయాలంట? ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములో దేవుని గురించి గానము చేయుచు. ఎక్కడ? హృదయములో. కానీ ఈరోజు మనం ఎలా చేస్తున్నాం? మైకి పెట్టి డోళ్ళు కొడుతూ ఇలా ఈరోజు నేను దేవుణ్ణి ఆరాధిస్తున్నాను అని 1 గంట 2 గంటలు వాక్య ఆధారం లేని పాటలు పాడుతూ వారికి మనసుకు వచ్చినట్లు వారు పాడుతున్నారు. కానీ వాక్యం చెప్పేది ఏమిటంటే ఫస్ట్ మీ హృదయములో దేవుని గురించి గానము చేయొచ్చు. ఎక్కడ? హృదయములో. అని అర్థం ఏంటి అని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు మన జీవితంలో మనకు చేసిన మేలులని హృదయములో నుంచి దేవునికి పాడుటే గానం. మనం గమనిద్దాం. ఎలా హృదయములో దేవునికి గానం చేయుట లేక ఆరాధించుట అని మనం గమనించినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9-10 వాక్యాలు మనం గమనించినప్పుడైతే, ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమలానుకొనుచు మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడు నాకు సాక్షి. ఆమేన్. ఎలా? ఆత్మయందు సేవించున్న దేవుడు నాకు సాక్షి అంటాడు. అయితే పౌలు గారు ఎలా ఆత్మలో దేవుని సేవించాడు అని మనం గమనించినట్లయితే ఇతరులకి సువార్త ప్రకటించడమే ఆత్మలో దేవుణ్ణి సేవించడము. ఆయన హృదయములో ఆయన ఆత్మలో దేవుడు ఉన్నాడు కాబట్టి దాన్ని ఇతరులకు ప్రచురం చేస్తున్నాడు. దాన్నే ఆరాధన. అంటే నేను దేవుని గణపరుస్తాను బ్రదర్ అంటే ఎలా గణపరుస్తాం? మనము మన తండ్రి గురించి ఇతరులకు చెప్పడం ద్వారా ఆయన మనం గణపరుస్తాం. అది ఎలాగంట? సువార్త చెప్పడం ద్వారా, లేక రోగులకు ప్రార్థన చేయడం ద్వారా, లేక భోజనం లేని వారికి భోజనం పెట్టడం ద్వారా, లేక బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వడం ద్వారా, లేక అన్నులని చేర్చుకోవడం ద్వారా, విధవరాండ్లకి సహాయం చేయడం ద్వారా, దీని ద్వారా దేవునికి మహిమ వస్తుంది. అంతేగాని పాస్టర్లకి వారము డబ్బులు వేస్తాను, నెల దశమ భాగాలు కరెక్ట్గా ఇచ్చేస్తాను మా పాస్టర్కి, దీనివల్ల ఏ ఉపయోగము లేదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 20-21 వాక్యాలు గమనిద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించుచున్నారు. క్రీస్తునందలి భయముతో ఒక్కనొకడు లోబడి ఉండుడి. ఆమేన్. వాక్యాన్ని గమనించండి. 21వ వాక్యాన్ని మనం గమనిస్తే క్రీస్తునందలి భయముతో ఒక్కనికొకడు లోబడి ఉండుడి. ఎలా లోబడి ఉండాలంట? భయముతో. కానీ ఈరోజు ఎలాగున్నారు? దశమ భాగాల కానీకి లేకుండా పోతే మా పాస్టర్ ఏమంటాడో అనే భయము డబ్బుల వల్ల కలుగుతుంది. లేక ఆదివారం చర్చికి పోకుండా పోతే మా పాస్టర్ ఏమంటాడో అనే దాంట్లో భయం ఉంది. అంతేకాని వాక్యానుసారముగా భయం లేదు. నేను దేవునికి భయపడాలి, దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను సీరియల్లో ఫిలిము కామెడీ చెడ్డ మాటలు తిట్టేది వీటన్నిటిని కూడా నేను విసర్జించాలి అనే భయం లేదు. ఈరోజు మొబైల్ చేతిలో ఉంది, మనకిష్టం వచ్చినట్లుగా చూసుకుంటూ దేవుని నుంచి పొందుకున్న ఈ దేహాన్ని
మనము పరిశుద్ధముగా ఉంచుకుంటున్నామా లేదా అనేది ఒక్కసారి మనల్ని మనం వివేచన చేసుకోవాలండి. ఎలాగుండాలంట, ఒకరిని ఒకడు లోబడి ఉండడి. ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్పాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాట ధర్మశాస్త్రం అంతటిని కూడా నెరవేరుస్తుందని మాట చెబుతుంది. ఈ రోజుల్లో మనం గమనిస్తున్నాం, ఈరోజు భూమిపైన ఉన్న 45,000 డినామినేషన్లో ఒకరిని చూస్తే ఒకరికి అవ్వట్లేదు, ఒక మందిరానికి వెళ్ళేవారు మరో మందిరానికి వెళ్ళేవారిని చూస్తే అవ్వట్లేదు. ఇలా ద్వేషం కలిగి ఉన్నట్లయితే నేను పోయి 1 గంట సేపు పాటలు పాడతాను బ్రదర్, 2 గంటల సేపు పాటలు పాడతాను బ్రదర్, 1 గంట సేపు మోకాలేసి ప్రార్థన చేస్తాను బ్రదర్ అన్నట్లయితే దేవుడు మన ప్రార్థన వింటాడా? ఇటువంటి ఆరాధన దేవుడు ఎదురు చూస్తున్నాడా? బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆరాధన లేక పాటలు అన్నట్లయితే మొదటగా అది వాక్యానుసారంగా ఉండాలి. కీర్తనలు, పద్యములతో, అంటే పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యానుసారంగా ఉన్న పాటలై ఉండాలి. అంత మాత్రమే కాకుండా మనము ఒకరినొకడు లోబడి ఉండాలి దేవుని భయముతో అనేది వాక్యము చెబుతుంది. ఇలా కాకుండా మనసుకు వచ్చిన నడుచుకుంటూ మనం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా దేవుని ఎదుట న్యాయ తీర్పు ఎదుట మనం నిలబడాల్సి వస్తుంది. కనుక 1 నిమిషం సమయం దేవుడు ఇచ్చాడు కనుక మనమల మనం పరిశోధన చేసుకుందాం. ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మ మీకు తోడయుండి మిమ్మల్ని కాచి కాపాడును గాక. యేసుక్రీస్తు మహాపరిశుద్ధ నామముకి మహిమ కలుగును గాక. ఆమేన్.